యాక్చువల్గా ఫుడ్ బాగుందని చెప్పారు, 4-5 రకాలు ఉంటుంది, తక్కువ అమౌంట్తో తినొచ్చు అనుకుని వచ్చాము. ఇక్కడ లేదని చెప్పారు. ఎందుకు లేదు ఏంటని చెప్తే ఇలా తీసేశారు, ట్రాఫిక్ జామ్ అవుతుందని అంటున్నారు. ట్రాఫిక్ జామ్ అనేది ఒట్టిదేనండి, ఏమి ఉండదు. పెద్ద పెద్ద హోటల్స్లో ఐటీసీ ఉంది, దాని ముందు ట్రాఫిక్ జామ్ అవుతుంది. మరి ఐటీసీ ఆపేరే, పక్కన ఐటీసీ ఉంది, ట్రాఫిక్ జామ్ అవుతుంది ఈ లైన్ అంతా, అక్కడ ఆపేరే. అది పెద్దది, ఇది చిన్నది, అదే తేడా. ఇది మిడిల్ క్లాస్, అందరూ మిడిల్ క్లాస్ వచ్చి తింటాం అంతే. హైఫై పీపుల్ అందరూ పక్కన ఐటీసీకి వెళ్తారు, మందంతా మిడిల్ క్లాసు. గత కొన్ని సంవత్సరాలుగా ఇక్కడ సాఫ్ట్వేర్ ఎంప్లాయీస్ కానీ, ఐటీ ఎంప్లాయీస్ కానీ, పెద్ద పెద్ద వాళ్ళు కూడా వచ్చి ఇక్కడ తింటారు. ఫుడ్ బాగోవడం వల్ల, ఫుడ్ బాగోవడం వల్లే. ఫుడ్ బాగుంటే ఎక్కడికైనా తింటారు, ఎక్కడికి వెళ్ళైనా సరే. అందుకే ఇక్కడ దాకా వచ్చారు. ఎక్కడి నుంచి వచ్చారో ఎవరో తెలియదు. నేనైతే మియాపూర్లో ఉంటాను, మియాపూర్ నుంచి వచ్చాను ఇక్కడికి. మియాపూర్ నుంచి ఫుడ్ తింటాకు వచ్చాను, ఈరోజు లేదన్నారు. నా బ్యాడ్ లక్ అంతే. నేను తినలేదు అని నేను చింతేస్తున్నా, ఆంటీ బాగా చేస్తుందని చెప్పి, అంతే. అంటే ఇక మామూలుగా ఏదో ట్రాఫిక్ రీజన్స్ వల్ల ఆపేశారు వెహికల్స్ అని అన్నారు కదా ఆవిడవి. అండ్ ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు కూడా ఒకసారి రివ్యూ చేసి మళ్ళీ షాప్ ఓపెన్ అయ్యేలా చేస్తాను అని అన్నారంట. మరి రేవంత్ రెడ్డి గారు ఖచ్చితంగా షాప్ ఓపెన్ చేస్తారు. ఆయన పేదల పాలిటి పెన్నిది, వేరే డౌట్ ఏం లేదు. రేవంత్ రెడ్డి గారు వచ్చి చూసి ఓపెన్ చేస్తారు. ఒక పేదవాడు కడుపు కొట్టేవాడు కాదు రేవంత్ రెడ్డి గారు. ఆయన ప్రజల ముఖ్యమంత్రి, ప్రజల కోసం పనిచేస్తాడు. ఆయన ఇక్కడికి రావడం ఏంటి, అసలు ఇది చూడటం కూడా ఆయనకి బిజీగా ఉంటాడు. ఆయన ఫలానా సోషల్ మీడియాలో చూడటం కుమార్ ఆంటీని, ఆమె బాధపడుతుందని తెలుసుకున్నాడు ఆయన, అందుకే ఇక్కడికి వస్తానన్నాడు. ఆయన ఇక్కడికి వస్తాడు, మళ్ళీ ఓపెన్ అయితే మళ్ళీ మనం వచ్చి తిందాం. ఒకవేళ అంటే ఓపెన్ చేసిన తర్వాత ఏమైనా ఇక్కడ ఏమైనా జాగ్రత్తలు ఏమైనా తీసుకోవడం, పోలీసు వాళ్ళ ప్రొటెక్షన్ ఇమ్మంటామే ఒకటి తప్ప ఇంకేం లేదు. పోలీసు వాళ్ళ ప్రొటెక్షన్ ఇమ్మంటాం. అది కాక కుమార్ ఆంటీకి ఇలాంటివి ఇంకో 2-3 ఓపెన్ చేసుకుంటే మంచిదని నేను సలహా ఇస్తున్నా. అంటే వేరే ఫ్రాంచైజీ వేరే ఇక్కడ ఒకటే కాకుండా ఇక్కడ ఒకటే అని ఇంటికాడ ఉండిపోయింది, ఇంకా 2-3 ఉంటే అక్కడ వ్యాపారం జరిగేది, ఆమెకు ప్రాబ్లం లేకుండా ఉండేది. ఇలాంటివి 1-2-3 ఓపెన్ చేసుకుంటే కుమార్ ఆంటీకి ఇంకా హెల్ప్ఫుల్గా ఉంటుందని చెప్పి అంతే. బ్రో హాయ్. అన్న మీరు అంటే రెగ్యులర్ వస్తుంటారు ఇక్కడ? లేదన్న, ఇవాళ తిందామనేసి వచ్చిందా? బట్ లేదు కదా, మరి ఏంటి కారణాలు ఏమన్నా తెలియదన్న, అదే ఎందుకని ఏందనేసి వచ్చేసినాం. చూసారా న్యూస్ ఏమైనా చూసారా? చూడలేదన్న, రీల్స్ చూసే వచ్చినా నేను ఇక్కడ మంచిగా ఉంటుందని ఫుడ్ అని. 2 లివర్ల కోసం అవునన్న. కాదు, మూసేసిన కారణాలు తెలుసా మీకు? తెలియదన్న, అది తిందామనేసి వచ్చినాం మేము. డిసప్పాయింట్ అయ్యారా వారు కుమార్ ఆంటీ? అవునన్న, చాలా డిసప్పాయింట్. అంటే ఎందుకని ఇట్లా, అదే అంటే మామూలు పోలీసు వాళ్ళు ట్రాఫిక్ అవుతుందని చెప్పి మూసేశారు కదా, మరి దానిపై ఏంటి? ఎక్కడెక్కడో ట్రాఫిక్ జరుగుతుంది, ఇక్కడే ట్రాఫిక్ అక్కడో పట్టించుకుంది, ఇక్కడ ఎట్లా పట్టించుకుంటారన్న. చాలా మంది అంటున్నారు కదా, అంటే సామాన్యురాలు పాపం ఆమె ఏదో అమ్ముకుంటుంటే ట్రాఫిక్ అని చెప్పి ఆపేశారు అని చెప్పి, మరి దానికి ఏమనుకుంటున్నారు? ఎక్కడో చేయలేంది ఇక్కడే ట్రాఫిక్ ఎట్లయితుంది అన్న. అంటే ఇప్పుడు ఫైనల్గా ఏం చెప్దాం అనుకుంటున్నారు? ఫైనల్గా అంటే ఇప్పుడు ఎట్లయినా ఈ షాప్ మళ్ళీ ఓపెన్ అవ్వాలని కోరుకుంటున్నాను.